నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామన్నగూడెంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అతిథులుగా హాజరైన ముళ్లపూడి బాపిరాజు, బొలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలను మెరుగుపరచండి. ఎంపీడీఓలతో సమీక్ష చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. అసంఘటిత కార్మికుల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీలు. వృత్తిని ప్రేమిస్తూ పాఠశాలను మెరుగుపరచండి. ఏలూరు డిఈఓ అబ్రహం టీచర్లకు ఉద్బోధ. మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని బయటపెడతా. ప్రజా సమస్యలపై అలసత్వం వహిస్తే ఊరుకోను. మున్సిపల్ సిబ్బందితో ఎమ్మెల్యే బొలిశెట్టి. ఐదేళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిన జగన్ సర్కార్ను ప్రజలు చరిత్రలో నిలిచిపోయే విధంగా సాగనంపారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రామన్నగూడెంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గ్రామంలో సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, కూటమి నాయకులు పరిమి రవికుమార్, వర్తనపల్లి కాశీ, పోతుల అన్నవరం, నరిసే సోమేశ్వరరావు, మద్దిపాటి ధర్మేంద్ర, అడప ప్రసాద్, మద్దిపాటి రవితేజ, రామగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ కన్వీనర్ గా ఉన్నటువంటి ఈవేళ కాబట్టి ఈ గ్రామంలో కనీసం సీట్ కూడా తీయలేనటువంటి పరిస్థితి ఇవాళ సర్పంచులకు ఉంది. ఎంపీటీసీకి విలువ లేదు, జడ్పీటీసీకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికి విలువ లేదు. మరి మీరు ఎందుకు ఈ ఎలక్షన్ పెట్టారు? లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం హోదా చేసి మీ వ్యవస్థల ద్వారా, మీ నాయకుల ద్వారా, మీరు ఎవరైతే మీ నాయకులు వాలంటీర్లుగా ఏర్పాటు చేసుకుని ఇంకా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నెగ్గించడానికి కారణం మీరు చేసిన తప్పులే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటా. పూర్తిగా మట్టి దోచుకున్నారు, పూర్తిగా ఇసుక అమ్ముకున్నారు, మద్యపానంలో విపరీతమైన దోపిడీ చేశారు. అందుకని ఆయన ఓడించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తూ ఉన్నాడు. నేను ఓడిపోయినట్లే దానికి కారణం ఈవీఎం బాక్సులు, లేదా అందరూ కలిసిపోయారు. ఇవాళ నువ్వు ఓడిపోతా కారణం నీ అవినీతి నీకు తెలియదు అని అడుగుతా ఉన్నా. ఏదైతే నాశరకం నమ్మి ప్రాణాలు తీసిన పేద ప్రజలకి ఆ ఉసురు నీకు తగలేదని అడుగుతా ఉన్నా. ఇంకా ఇలా రోడ్ల మీదకి వచ్చి సిగ్గు లేకుండా మేము ఎందుకు ఓడిపోయి మాకు అర్థమలేదు. ఇంకా 40% జనం మాతో ఉన్నారు. ఏ పార్టీకైనా ఉంటారు. 60% జనం ఉండి ఇక్కడ మరి మెజార్టీలు 70,000, 90,000, 80,000, 60,000 మెజార్టీలు ఇస్తే ఇంకా సిగ్గుపడకుండా మీరు రోడ్లకి ఇంకా తిరుగుతున్నారంటే అసలు మీరు చేసిన అవినీతి ఏదైతే మీరు ఇప్పుడు దాకా పందికొక్కులో మెక్కారో ఆ డబ్బును బయట తీసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరందరికీ అండగా ఉంటాం. ఏదైతే మీరు నన్ను అత్యధిక ఓట్ల మెజార్టీ ఇచ్చారంటే మరింత బాధ్యతగా ఒళ్ళు దగ్గరకి పనిచేయాలని ఆయన నువ్వు, లేకపోతే నేను అదే విధంగా దింగేస్తామని చెప్పి ఒక హెచ్చరిక కూడా నాకు ఇచ్చారని నేను భావిస్తా ఉన్నాను. ఇంకా అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడైనా లేఅవుట్ వేసుకుంటే డబ్బులు, ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే డబ్బులు, ఎవడన్నా స్థలం అమ్ముకుంటే డబ్బులు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుని 5 సంవత్సరాలు ప్రస్తుతం ప్రజలు ఈ రోజు
ఎలాంటి తీర్పు ఇచ్చారో మీరు చూశారు. ఇవాళ ఈ గెలుపు, మీరు ఇచ్చిన గెలుపు మీకోసమే అంకితం, మీకోసమే పనిచేస్తాం. నేను మీ అందరికీ ఎమ్మెల్యేని కానీ నేను ఒక పార్టీ ఎమ్మెల్యేని కాదని మీకు చెప్పాను. అదే విధంగా నేను ఉంటాను. ఇవాళ నేను కూటమి ఎమ్మెల్యేని. ఈ పొత్తు అనేది 10 సంవత్సరాల కలయికగా మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మనం ఈరోజు మమ్మల్ని గౌరవించలేదనో, మమ్మల్ని పెద్ద పెట్టేయలేదనో మన నాయకుల్లో మనం గొడవ పడకుండా మీరు ఉమ్మడి సమిష్టిగా గ్రామాల్లో అందరూ కలిసి ఉండే మీ నాయకులంతా కలిసి మీ యొక్క అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకోం. ఏదైతే ఈ గ్రామాల్లో కొన్ని న్యాయమైన కోరికలు అడగడం జరిగింది. ఎస్సీ కాలేజీలో పేదలకి ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అడిగారు. మరి ఇవన్నీ కూడా ఎంపీ గారి సహకారంతో శ్రీనివాసవరం గారు కూడా నాతో పాటుగా అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఆయన కూడా బాధ్యత ఉంది కాబట్టి సెంట్రల్ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఇవాళ మీకు ఇచ్చి పెన్షన్ మీరు కట్టిన పనులే, ఇవాళ మీకు ఇచ్చి ఇల్లు డబ్బులు మీరు కట్టిన పనులే, మీ డబ్బులు మీకు సవ్యంగా అందజేయడానికే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలుగా పనిచేస్తాం తప్ప మీ మీద అధికారం చూపించడానికి కాదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఎన్నో కార్యక్రమాలు 2014, 2019 మధ్యన మీకు బాపిరాజు గారి సహకారంతో అనేక రోడ్లు, డ్రైన్లు ఇక్కడ రావడం జరిగింది. అదే 2019, 2024 మధ్యన అభివృద్ధి అనేది ఆమడ దూరంలో కనబడింది. పంచాయతీకి వచ్చిన డబ్బులను కూడా మరి కైంకర్యం చేసుకున్న పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దురాగతం. తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా 1 సంవత్సర కాలం మీరు సమయం ఇవ్వండి. ఎందుకంటే ఈ దుర్మార్గులు చేసిన పరిపాలన వల్ల మరి ఎలక్ట్రిసిటీ కానించి అన్ని విభాగాల్లో కూడా పూర్తిగా కుంటుపడిపోయిన పరిస్థితి, అప్పుల ఊబిలో కూలిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితులన్నింటినీ కూడా సమన్వయం చేసుకుని ఒక్కొక్కటిగా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు చక్కదిద్దే మరి అవకాశాన్ని తీసుకుని ఈవేళ పరిపాలన చేస్తా ఉన్నారు. ఆయనకు తోడుగా మరి ఈవేళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ఈవేళ ఎంతో త్యాగం చేసి ఆయన మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన విషయం చెప్పారు. పొత్తు పెట్టుకుంటున్నాను, నేను తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతున్నానని చెప్పి ఆ రోజున భారతీయ జనతా పార్టీని కూడా మనకు కలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ప్రతి చోట చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, అవన్నీ మర్చిపోయి మరి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి వెళ్ళవలసిందిగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తారు. ముఖ్యంగా ఏ విలేజ్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా సరే ఏదో 2-3 విలేజ్లు తప్పితే ఈ రూరల్ మండలంలో అన్ని విలేజ్ల్లో కూడా మరి వేళ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామాలే. అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో మున్సిపాలిటీ ఇక్కడ ఉన్న కమిషనర్ల ద్వారా మరి అవినీతి చేసిన వ్యక్తి టీడీఆర్ కుంభకోణాలంటే చాలా మందికి మీకు తెలీదు. అన్ని వివరంగా మేము చేసే పరిస్థితిలో ఉంది. ఈవేళ కలెక్టర్ గారు ఎంక్వైరీకి ఆదేశించారు. ఆ కుంభకోణాన్ని వెలికి తీయవలసిందిగా సిబిసిఐడితో ఎంక్వైరీ చేయవలసిందిగా మంత్రి నారాయణ గారితో చెప్పడం జరిగింది. జరిగిన 5 సంవత్సరాల్లో ఎన్నో అనుభూతులు పొందాం, ఎన్నో పోలీస్ కేసులు, కష్టాలు, కక్షాదికులు, విద్రోహ శరీరం నుంచి బయటపడి ఇవాళ మీ అందరి అభిమానంతో మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎవరికి రానంత మెజార్టీ మా సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఎందుకంటే ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉంది అన్నది మనకి ఈ యొక్క నిదర్శనం తెలుస్తుంది. ఎందుకంటే ఏ డబ్బులు ఇచ్చాం, ఏ పథకాలు ఇచ్చాం, నవరత్నాలని అని ఏదో రకంగా వివిధ పథకాలు వచ్చి డబ్బులు దారి మళ్లించి వాళ్ళ సొంత ఖర్చులు, సొంత లాభాలు వాడుకుని ప్రజలు అంత కష్టాలు చేసి, ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్యన మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివిధ శాఖల మీద మనకు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఒక్కో పత్రం వింటుంటే మరి ఎంత బాధ కలుగుతుందంటే ఇటు పోలవరం కానీ అది మరి ఎడ్యుకేషన్ మీద కానీ ఇటు నిన్న వచ్చే కరెంటు మీద మరి 45,000 కోట్ల రూపాయలు ప్రజాదాన్ని దుర్వినియోగమై ఈరోజు 1,30,000 కోట్ల రూపాయలు అప్పులు కాదు మరి ఆ డిస్కులకి ఏర్పాటు చేసిన ఘనత
మరి వెళ్ళిపోయిన ప్రజానాయకుడిని. ఈ రకంగా ఎన్నో అష్టకష్టాలు ఇవాళ మన ప్రభుత్వం ఏర్పడి కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్ని చక్కదిద్ది మళ్ళీ రాష్ట్రానికి పూర్వవైపు 2014-19 ఏదైతే చంద్రబాబు గారు కూటమిలో చేశారో అట్టిగంట ఘనంగా చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. 2014-19 మధ్యలో నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా, తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ గా సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు అటు పట్టణంలో కానీ పల్లెటూరులో కానీ పెద్దలు మాణిక్యాలరావు గారి యొక్క సహాయ సహకారాలతో పార్టీల పరంగా చిన్న చిన్న విభేదాలు ఉన్నా అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మాణిక్యాలరావు గారికి మనకి కూడా విభేదం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆ సందర్భంలో ఈ గ్రామంలో మీ గ్రామాన్ని హై స్కూల్ అప్గ్రేడ్ చేసిన, మీ గ్రామంలో చెరువులు బాగు చేసిన, అండర్ గ్రౌండ్ రోడ్లు వేసిన, డ్రైన్లు వేసిన, మొత్తం గ్రామాన్ని సిమెంట్ రోడ్లు అన్ని కూడా సాచురేషన్ మోడ్లో చేశాం. మరుగుదొడ్లు మొత్తం ప్రతి పేదవాడికి కూడా నిలబడి మరుగుదొడ్లు మన నాయకులే కట్టించారు. ఈ గ్రామానికి పెద్దాడేపల్లి నుంచి మరి జగ్గన్నపేట మీదుగా వెళ్లే కడియంత రోడ్ ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో వేసాం. వెల్లమెల్లి చెడు దగ్గర నుంచి ఏదైతే కడియంత దగ్గరికి వెళ్లే ఈ మెయిన్ రోడ్ ని కూడా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే చేశాం. మీ గ్రామం పార్టీని అభిమానించింది కాబట్టి మేము కూడా మిమ్మల్ని అభిమానం చేశాం. ఇవాళ మీరు గెలిపించినటువంటి నాయకుడు, నాకంట చొరవగలిగినటువంటి వ్యక్తి, రామన్నగూడెం గ్రామం అన్నా తాడేపల్లిగూడెం ప్రాంతం అన్నా అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి, రామన్నగూడెంలో ఉన్నటువంటి కార్యకర్తలు అటు బార్జీ గారి ద్వారా కానీ ఇటు ఎవరైతే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా కానీ ఖచ్చితంగా మీరు వెళ్ళిన ప్రతి సమస్యని కూడా వాళ్ళు చేయగలిగిన పనులు ఈ రామన్నగూడెం గ్రామానికి 100% చేస్తారని వాళ్ళ తరఫున నేను కూడా మీకు హామీ ఇస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్షాల కారణంగా ప్రజారోగ్యం దెబ్బతినకుండా తగు చర్యలు తీసుకోవాలని బొంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం ఆయన నియోజకవర్గంలోని 4 మండలాలు ఎంపీడీఓలతో సమీక్ష చేశారు. వర్షపు నీరు రోడ్లపై నిలవలేకుండా చూడాలని, డ్రైనేజీ వ్యవస్థను శుభ్రంగా ఉంచాలని, మురుగునీరు రోడ్ల మీద రాకుండా చర్యలు తీసుకోవాలని, రక్షిత మంచినీటి పథకంలో ఫిల్టర్లను శుభ్రపరచాలన్నారు. జ్వరాలు, డయేరియా వ్యాధులు ప్రజలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని కోరారు. స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపుతో భాగంగా పెంటపాడులో ప్రజా సంఘాల కార్యాలయాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం అసంఘటిత కార్మికుల సమస్యలపై ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావు, పెంటపాడు మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు దోలం ప్రసాద్, జె శ్యామలాకుమారి, మండల నాయకులు చిర్ల పుల్లారెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ ద్వారా కార్మికులకు అన్యాయం చేయొద్దని, ఉక్కు హక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆలోచనలు విరమించుకోవాలని, 104, 108 కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల్లో బంకురు నాగేశ్వరరావు, పెనుగంటి దుర్గ, ఆర్ అనురాధ, జయంతి, సీత, జయలక్ష్మి, కనకమహాలక్ష్మి, ఆకుల రాజు, రుద్రవేణు రమేష్, శ్రీనివాస్, మణికంఠ, బత్తుల ప్రసాద్ రెడ్డి, పాలేనాయుడు తదితరులు పాల్గొన్నారు. దేశంలో కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలు నిర్వహించి కార్మిక చట్టాలని అనేక చట్టాలను సాధించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు త్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి 44 చట్టాల్లో 23 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలు కాపాడేదానికి గత బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాగే స్కీమ్ వర్కర్, లక్షలాది మంది స్కీమ్ వర్కర్లకి వాళ్ళని రెగ్యులరైజ్ చేసి కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు జీతం అమలు జరుపుతామని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు కూడా అమలు జరపలేదు. అలాగే లక్షలాది మందిగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉన్నటువంటి నిధుల్ని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గురించి ఖర్చు చేయకుండా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడేదానికి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పని సిఐటియు గాను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కేంద్రంలో మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చింది, 2019 మళ్ళీ అధికారంలోకి వచ్చింది.
2019 అధికారంలోకి వచ్చిన తర్వాత దాని దూకుడు మరింత వేగంగా పెంచింది. ఇవాళ దేశంలో ఉన్న మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌక ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం గురించి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులు ఇవాళ రోడ్లు పడ్డారు. ఇవాళ ప్రతిదీ కూడా కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణే. ఎక్కడ కూడా గవర్నమెంట్ పాలసీ ఎక్కడ కూడా కనబడే పరిస్థితి కనబడతలేదు. అది కాకుండా కార్మికులు బ్రిటిష్ గవర్నమెంట్ కాలం నుంచి కూడా కష్టపడి సాధించుకున్న కార్మిక చట్టాలనే 44 కార్మిక చట్టాలు 4 కోడ్లుగా విభజించి ఇవాళ కార్మికులకి సంఘం పెట్టే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, కనీసం అగ్రిమెంట్ చేసే హక్కు లేకుండా ఇవాళ యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో బాబు తీసుకొచ్చింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అదే కాదు, ఇవాళ భవన నిర్మాణ కార్మికులు, దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఇవాళ అనేక పనులు చేస్తున్నారు. వాళ్ళు కష్టపడిన కష్టంలోని వేళ వాళ్ళ శాతం సెస్ అక్కడ తీసేసి వాళ్ళ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఆ బోర్డులో గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ, గత వైసీపీ ప్రభుత్వం కానీ ఆ బోర్డులో ఉన్న మొత్తం 1400 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారి మళ్లించేసి ఆ బోర్డు నిధులు ఎక్కడ చేసింది. వాళ్ళకి కనీసం కార్డు ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చింది. వాళ్ళ బోర్డు పునరుద్ధరణ అడుగుతున్నాం. దేశవ్యాప్తంగా కార్మికులందరం కూడా ఐక్యతగా ఉండి ఈ ఎంఆర్ ఆఫీస్ దగ్గర డిమాండ్ నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో భాగంగా పెంటపాడు మండలం తహసీల్దార్ వారి కార్యాలయం దగ్గర కూడా మేమందరం అన్ని రంగాల్లో కార్మికులందరం కూడా ఐక్యతగా ఉండి మా సమస్యల పరిష్కారం కోసమని మేము డిమాండ్స్ అన్ని కూడా తహసీల్దార్ వారికి అందించడం జరుగుతుంది. అందులో భాగంగా అంగన్వాడీ యూనియన్ గా రాష్ట్ర వ్యాప్త రంగాలన్నీ కూడా గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె కార్యక్రమం చేశాము. అంగన్వాడీ యూనియన్ గా కొన్ని డిమాండ్స్ పరిష్కరిస్తామని చెప్పారు. అయితే ఇవి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మా డిమాండ్స్ పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్త రంగాల అన్నిటి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, మా సమస్యలను పరిష్కరించాలని, ఒకవేళ పరిష్కరించలేని సందర్భంలో అందరం కూడా కార్మికులందరం కూడా ఐక్యతగా ఉండి ధర్నా కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నాం. ఉపాధ్యాయ వృత్తిని ప్రేమిస్తూ బాధ్యతతో పనిచేస్తూ పాఠశాల అభివృద్ధి వైపు నడిపించాలని ఏలూరు జిల్లా డీఈఓ అబ్రహం ఉపాధ్యాయులకు ఉద్బోధించారు. బేముడోలు హైస్కూల్లో 9 రోజులు టీచ్ టూల్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి బుధవారం డీఈఓ హాజరై మాట్లాడారు. పాఠశాలలో ఉన్న స్టూడెంట్ కిట్ స్టాక్ పాయింట్ను డీఈఓ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్, ఇన్ఛార్జ్ హెచ్ఎంలు, టీచ్ టూల్ మాస్టర్ ట్రైనర్ షేక్ మస్తాన్, ఎస్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ అనేది ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లో అందరం మన దగ్గర ఉన్నటువంటి అందరూ పీజీ చదవలేదు. వాళ్ళకి చదవాలన్నా అవకాశం లేకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. బట్ బేసిక్ ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో అందరూ 10th క్లాస్ వరకు కంపల్సరీగా చదువుతున్నారు. ఒకప్పుడు మనం పాపులేషన్ రిజిస్టర్ స్కూల్లో మెయింటైన్ చేసి మన స్కూల్ క్యాచ్మెంట్ ఏరియాలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎలా స్కూల్లో జాయిన్ చేయాలి అనేటువంటిది ఒక బిగ్ టాస్క్ కదా, ఒక 5-6 years బ్యాక్. బట్ ఇప్పుడు స్కూల్ ఏజ్ ఉన్నటువంటి ప్రతి చైల్డ్ స్కూల్లో జాయిన్ అవుతున్నాడు. అది గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూల్ అనేటువంటిది సెకండరీ. బట్ జాయిన్ అవుతున్నాడా లేదు, డెఫినెట్గా 2nd క్లాస్, 3rd క్లాస్, 5th క్లాస్ వరకు ఏదో విధంగా కంటిన్యూ చేస్తున్నాడు. బట్ హై స్కూల్స్లో మాత్రం డ్రాప్అవుట్స్ ఉంటాయి. వాటికి రీజన్స్ చాలా ఉంటాయి. సో 99% పుట్టిన ప్రతి చైల్డ్ స్కూల్లో మస్ట్ అండ్ షుడ్గా అడ్మిషన్ అనేది తీసుకుంటున్నాడు. ఇది ఒక చేంజ్, ఒక 10-15 years నుంచి మనకు వచ్చినటువంటి చేంజ్. మున్సిపాలిటీలో జరిగే అవినీతిని బయటపెడతామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని బుధవారం ఉదయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయానికి కొందరు అధికారులు, సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది ప్రజల సమస్యలపై అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై ఎంక్వైరీ చేయించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కోరామని తెలిపారు. ట్రాక్టర్లు సప్లై, వాటర్ సప్లై మీద రివ్యూ చేస్తే ఒక రోజుకి దాదాపుగా 8 ట్రిప్పులు యావరేజ్ 2 సంవత్సరాల నుంచి రాసి కాంట్రాక్టర్ రద్దు చేకూర్చినటువంటి సిబ్బందిని అందరూ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. త్వరలో మీ అందరూ కూడా
ఈ అవినీతి అనేది జరగకుండా చూసే బాధ్యత పూర్తిగా మేము తీసుకుంటాం. అంతేకాకుండా త్వరలో మీకు వివరాలన్నీ కూడా ఏ కాంట్రాక్టర్కి ఎంత లబ్ధి జరిగింది, దీంట్లో ఏం జరిగిందని కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. అన్నింటిలో కూడా అన్నింటి మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. పురపాలక సంఘంలో పూర్తి అవినీతిమయమైందనే విషయం మీ అందరికీ తెలుసు. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకమైన అభివృద్ధి చెందకుండా కేవలం దోపిడీకి గురైంది పురపాలక సంఘం. టీడీఆర్ బాండ్లు అయితే, శానిటేషన్ అయితే ఏం జరిగింది అనే దాని మీద విచారణ కూడా ఆదేశించడం జరిగింది. దాని మీద మరి నారాయణ మంత్రి గారు కూడా పెట్టాం, మరి ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ ఇచ్చాం. కొంతమంది కంప్లైంట్స్ కూడా ఇచ్చారు టీడీఆర్ బాండ్ల మీద. అదేవిధంగా ఈ కాంట్రాక్టులు ఎవరు ఏంటి అనేది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద ఒక 2 రోజుల్లో మీకు పూర్తి విశ్లేషణ అందజేస్తాను. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం చేపట్టారు. ఆలయానికి సంబంధించి 115 రోజులకు గాను హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. 115 రోజులకు గాను 4,89,288 రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ బలుసులమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈ రోజు 115 రోజుల ముందు తీసిన హుండీలు మళ్ళీ ఈ రోజు లెక్కించడం జరుగుతుందండి. ఈ 115 రోజులకు హుండీని మనం పర్యవేక్షణాధికారి మాకు తాడేపల్లిగూడెం ఇన్స్పెక్టర్ సుజన్ గారి పర్యవేక్షణలో హుండీ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా హుండీ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత పూర్తి వివరాలు అనేది మేము తెలియజేస్తాము.
పెంటపాడు మండలం వల్లూరుపల్లికి చెందిన ప్రార్థనా కేంద్రం చర్చి వ్యవస్థాపకురాలు మల్లిపుడి జమాయమ్మ సంఘస్థులు బొలిశెట్టి శ్రీనివాస్ను కలవడానికి బుధవారం ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే కుమారుడు బొలిశెట్టి రాజేష్కు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లిపుడి జయబాబు, చర్చి సంఘస్థులు జాలాది చిట్టిముత్యాలు, మార్లపూడి వీరేంద్ర, బాదంపూడి రవికుమార్, కండెల్లి సత్యవతి, బాదంపూడి గంగారత్నం తదితరులు ఉన్నారు. దేశవ్యాప్త కార్మిక సమస్యలను పరిష్కరించాలంటూ తాడేపల్లిగూడెం పట్టణ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. అనంతరం వినతిపత్రం సమర్పించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావులు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ సకాలంలో చెల్లించి యజమానులకు చేసే జరిమానా 25% నుండి 5% తగ్గించిందన్నారు. ప్రమాదకరమైన లేబర్ కోడ్ను ప్రవేశపెట్టనుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా జూలై 10న డిమాండ్స్ డే నిర్వహిస్తున్నట్లు వివరించారు. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జవ్వాది శ్రీను, కర్రెడ్ల రామకృష్ణ, సత్తి కోదండరామరెడ్డి, చల్లా చంద్రారావు, గొన్నాపతుల నాగేశ్వరరావు, కొర్రెల సతీష్ కుమార్, ఎన్ కృష్ణ, మేట్రెడ్డి రమణ, పులివంతుల రమణ, కుచంగి నానాజీ, ఏ ఊరి శ్రీను, అంగన్వాడీ, ఆశా మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వచ్చిన ప్రభుత్వాలు కార్మికుల అనుకూలంగా విధానాలు అనుసరించాలని చెప్పి కోరుతూ ఇటీవల కాలంలో ఓట్లు వేయడం జరిగింది. మరి దేశంలో అధికారంలోకి వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోజున కార్మికుల మీద దాడి చేసే విధంగా చట్టాలు రూపొందించిన విషయాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి సంబంధించి గతంలోనే కార్మికులు ఉన్నటువంటి దాదాపు 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా కుదించేసింది. కార్మికులు దేశవ్యాప్తంగా పోరాటాలు చేసిన ఫలితంగా ఈ దాదాపు 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా కుదించిన దాన్ని అమలు చేయకుండా పెట్టించింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన కార్మిక వ్యతిరేక విధానాలని అనుసరించడం కోసం రంగం సిద్ధం చేసుకుంది. ఆ విధానంలో భాగంగానే ఒకటి చేసుకుంటూ వస్తుంది. ఇటీవల కాలంలో పిఎఫ్ సంబంధించినటువంటి అంటే కార్మికులు పొదుపు చేస్తున్నటువంటి పిఎఫ్ సొమ్ములో యాజమాన్యాలు కనుక పిఎఫ్ సొమ్ము కట్టకపోతే కనుక 20% ఫైన్ వేసి యజమానుల నుంచి ముక్కు పిండి వసూలు చేసే పరిస్థితి ఉండేది జరిమానా కింద. ఈ పిఎఫ్ సొమ్ము ఆలస్యంగా కట్టినందుకు దాన్ని 20% నుంచి 5%కే కుదించేసిన పరిస్థితి. అంటే 5%కే కుదించడం అంటే వాళ్ళకి భయం లేకుండా చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేసింది. దాంట్లో భాగంగానే కార్మిక చట్టాలకు సంబంధించి చూస్తే కార్మికులకు ఇవ్వాల్సిన కార్మిక చట్టాలను ఒకటి మార్చుకుంటూ వస్తారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న కార్మిక చట్టాలని 44 కార్మిక చట్టాలని 4 కోడీలుగా విభజిస్తే ఈ రోజున కార్మికులకి సమ్మె హక్కునే కోల్పోయే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా 2 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుకున్న కార్మికుల్ని వేతనాలు కుదించే పరిస్థితి వస్తుంది. మేము అడుగుతున్నాం, ఈ రోజున అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్స్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఐకేపీ యానిమేటర్ కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ పెద్ద ఎత్తున గత ఎన్నికల ముందు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వర్తించడం జరిగింది. ఆ ఉద్యమాల్లో కొన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇచ్చాయి. హామీలు కూడా అమలు చేయకుండా ఇప్పుడు మా ప్రభుత్వాలు మారి ఈ ప్రభుత్వాలు తక్షణమే పాత విధానాల్ని అమలు చేసిన పాత గవర్నమెంట్ అమలు చేసిన విధానాల్ని ఇప్పుడు తక్షణం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. స్థానిక 12వ వార్డులో అంగన్వాడీ కేంద్రంలో బుధవారం మహిళలకు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు తాటికాయల వీరన్న, ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రావణ, రామకృష్ణ, నాగేశ్వరరావు, వాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లో సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అంగన్వాడీ సెంటర్లో అందిస్తున్న సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. 100 రూపాయలు కట్టినా 1000 రూపాయలు కట్టినా అవస్థానం తగ్గట్టుగా వాళ్ళు కట్టుకుంటే మరి దానికి ఆ 18 సంవత్సరాలు ఏదో ఇంకో 7 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చేటికి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటనేది అది ప్రధానమంత్రి పెట్టిన మరి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. దాన్ని దృష్టిలో పెట్టి మీరు కూడా ప్రజల్లో తీసుకెళ్లి మీరు ఒకరికొకరు చెప్పుకుని దాన్ని సహకరించి ఇందాక మాట అన్నారు కరెక్ట్. అది ఇదివరకు ఎంతమంది పడితే అంతమంది ఇదివరకు ఉండేవారు, కానీ ఇద్దరితోటే ఆపరేషన్ చేయించి ఉద్దేశం ప్రభుత్వాలు తీసుకున్నాయి. అందులో ఆడపిల్లలంటే ముందే
పక్కనే పెట్టేసి అబార్షన్ చేయించి పరిస్థితిలో ఉండి పరిస్థితి ఇప్పుడు ఆడపిల్లలంటేనే లక్ష్మీదేవిగా మనం ఇచ్చేసుకుని మనం ముందుకెళ్తున్న రోజులు ఇవి. ఎక్కడ కూడా ఆడపిల్లలు చాలా టైట్. ఏ కులానికైనా సరే ఎవరికైనా సరే దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆడపిల్ల మహాలక్ష్మిగా అనుకుని మరి మన గర్భిణీ స్త్రీలు అందరికీ కూడా పోషకాహారం ఇస్తుందంటే మరి అలా ప్రధానమంత్రి గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలా పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు కూడా కూటమి ప్రభుత్వాలు మరి ఎన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రజల్లో తీసుకెళ్లి మరి రానున్న రోజుల్లో సిబ్బంది అందరూ కూడా మంచిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని. చిన్నపిల్లలందరినీ కూడా మీ సొంత బిడ్డలుగా పర్యవేక్షించండి. మీకు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు ఏదన్నా కానీ ఆ కార్యక్రమాలను మాకు తెలియజేస్తే మీకు ఆ కార్యక్రమాల్లో మేము చేదోడు వాదులుగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఈ వార్డు అభివృద్ధిలో కానీ ఈ ప్రాంత అభివృద్ధికి వీళ్ళందరూ కూడా మా పెట్టలు లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకున్న వాళ్ళందరం వాళ్ళ యొక్క బాధ్యత ఉద్యోగులుగా మీకు ఎంత ఉందో మేము కూడా అలాగే భావిస్తాం. కాబట్టి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తాం. ప్రతి దాంట్లో కూడా మాకు ముందు పలానా ప్రోగ్రామ్ తెలియజేస్తే మా వంతు ఎప్పుడు కూడా మీకు సహకారం అందిస్తామని. అలాగే ప్రభుత్వం చేసేటువంటి ఏ కార్యక్రమమైనా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పెద్దలు కానీ మీకు ఇది కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయడానికే ఎంతో కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. దాన్ని మీరు అందరూ కూడా అందులో భాగస్వామి బాగా పనిచేయండి. దానికి మీ వెనకాల మేము ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తామని. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాయకత్వం ప్రారంభించిన రోజు నుండి ఈ దేశ మూలాల్లోకి ప్రతి సమస్యని ఆయన దృష్టికి వచ్చి ఆయన ప్రతిదీ కూడా నిశ్చితంగా పరిశీలించి ఏది ఈ దేశానికి మంచిదో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగమే ఈ బేటీ బచావో బేటీ పడావో. అలాగే ప్రతి స్త్రీ కూడా ఈ దేశానికి వెన్నెముక లాంటిదని, అటువంటి స్త్రీ ఎక్కడా కూడా పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడకూడదని ప్రతి స్త్రీకి కూడా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే ఉద్దేశంతో ఇలాగా గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహార పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ ఫలితాలు అందించే విధంగా మా యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్టీసీ మరింత ప్రజాదరణ పొందడానికి ప్రయాణికుల నుండి ఎప్పటికప్పుడు సలహాలు స్వీకరిస్తున్నట్లు తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వేలూరి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డైల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం టీసీసీతో మాట్లాడారు. డైల్ యువర్ డిఎం ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో. అయితే దీంట్లో మనకి ఈరోజు 5 కాల్స్ వచ్చినాయండి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే 3 కాల్స్ ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం బస్ స్టేషన్కి విజయవాడ సర్వీసులు రావట్లేదు, అది వచ్చేలా చూడండి, లేదా ఇక్కడి నుంచి బస్సులు నడపండి అని చెప్పేసి కోరడం జరిగింది. దాంట్లో ఒకటి ఏంటంటే వారి గ్రీవెన్స్ ఏంటంటే కెనాల్ పాయింట్లో అక్కడ బస్సులు అన్నీ కూడా అక్కడికి వస్తుంటాయి, కానీ అక్కడ నిలబడడానికి షెల్టర్ కానీ ఏమీ లేకపోవడం వలన ఎండ వాన వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి. అయితే దీని మీద మనం మున్సిపల్ కార్పొరేషన్ వారికి లెటర్స్ రాయడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా మనం వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు విన్నవించడం జరిగింది. పత్రికాముఖంగా వచ్చిన ఆ క్లిప్స్ కూడా వారికి చూపించడం జరిగింది. దాని మీద వారు కూడా సర్వే చేయడం కోసం అని చెప్పి జాయింట్ సర్వే కూడా చేశారు. మరి దాని మీద ప్రోగ్రెస్ ఏముంది ఏంటనేది వారిని కనుక్కొని దాని మీద వారు తీసుకునే చర్యలు ఏంటనేది మళ్ళీ వివరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. జీవనోపాధి కోసం మస్కట్లో హౌస్ మేడ్కు వెళ్లిన తన భార్య గుత్తికొండ సుజాత అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆమెను స్వదేశానికి రప్పించాలని పెనుకొండకు చెందిన ఆమె భర్త కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావును వేడుకున్నారు. గల్ఫ్ హెల్ప్ కార్యక్రమంలో ద్వారా సేవలందిస్తున్న గట్టి మాణిక్యాలరావు బుధవారం కలిసి తన భార్యకు సంబంధించిన వివరాలతో కూడిన దరఖాస్తును ఇచ్చి తల్లి అనారోగ్యం తెలిసి తన పిల్లలు బాధపడుతున్నందున ఆమెను రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దానికి కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు స్పందించారు. అధికృత ఏజెంట్ ద్వారా గల్ఫ్ దేశాలకు పంపితే తగు రక్షణ ఉంటుందన్నారు. అనాధికారిక ఏజెంట్లను నమ్మి మోసపోవద్దన్నారు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు చాలా కోకొల్లలుగా ఉన్నారు. ఇటువంటి వారిని మరి సంరక్షించే దిశగా, వారిని ఆదుకునే దిశగా భారత ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేస్తుంది. అయితే ముఖ్యంగా వీరికి అవగాహన కోసం అనేక క్యాంప్స్ పెట్టినా కూడా వారి మధ్యలో దళారుల యొక్క మాటలు విని ప్రలోభాలకు గురై మరి గల్ఫ్ దేశాలకు వెళ్ళడం, అక్కడ నానా అవస్థలు పడడం, కొన్ని సందర్భాల్లో
ఆకస్మికంగా మరణించడం, ఇలా అనేక కేసులు నిరంతరం కూడా మరి నా దగ్గరికి వస్తూ ఉంటారు. వారికి తగు సహాయం అందించేదానికి గల్ఫ్ హెల్ప్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా, లైనేజన్ ద్వారా, కైండ్నెస్ ఫౌండేషన్ ద్వారా తగు సహాయం చేస్తూనే ఉంటాం. కానీ ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా వీరు అవగాహన లేక, సక్రమైన పేపర్ లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారు. వారందరికీ చెప్తున్నాం, సరైన ధృవీకరణ పత్రాలు ఉండి యజమాని నుంచి సరైనటువంటి ఆధారాలు ఉంటేనే ఆ ప్రాంతాలకు వెళ్ళండి. అలా వెళితే కనుక ఒక భరోసా ఉంటుంది. స్థానిక వానపల్లిగూడెంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వారాహిదేవి గుప్త నవరాత్రులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం గావించారు. అదేవిధంగా వారాహి అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమ పూజలు చేశారు. కూచి పవన్ కుమార్ శర్మ అర్చకత్వంలో జరిగిన ఈ పూజలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా వారాహిదేవి గుప్త నవరాత్రులు ప్రారంభించుకుని ఈరోజు 5వ రోజు. ఈరోజు పంచమి తిథి, అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి. ఈరోజు పంచమి, వారాహి అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క తిథిని మనం చెప్పుకుంటాం. ఉదయం 8 గంటల దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనలతో పాటుగా భైరవుడికి, అలాగే వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామికి కూడా మహాన్యాసపూర్వకంతో ఏకాదశి రుద్రాభిషేకాల అనంతరం ఇప్పుడు అమ్మవారికి మహిళలచే సహస్రనామాలతో కుంకుమార్చన పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం లక్ష్మీ గణపతికి పంచమి తిథి సందర్భంగా లక్ష్మీ గణపతి, ఆదిత్యాది నవగ్రహాలకి, ఆంజనేయ స్వామికి, భైరవుడికి, వారాహి అమ్మవారికి, సకల దేవతలందరికీ కూడా హోమాది కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఆషాఢ నవరాత్రుల సందర్భముగా వారాహి అమ్మవారికి ఆషాఢమాస పాడ్యమి నుంచి మొదలుకొని 9 రోజులు అంటే 15వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలు జరిగి 15వ తారీఖున పూర్ణాహుతితోటి సంపూర్ణమవుతాయి ఈ నవరాత్రులు. మనకి ఆశ్వీజ మాసంలో దుర్గా నవరాత్రులు ఏ విధంగా అయితే వస్తాయో అదేవిధంగా ఆషాఢ మాసంలో ప్రారంభమైనటువంటి పాడ్యమి తిథి నుంచి జరుగుతాయి. ఈరోజు పంచమి 5వ రోజు. ఈ రోజు నుంచి పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి ఇంకా 5 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనకి దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ విధంగా ఎలా అయితే జరుగుతాయో అదేవిధంగా వారాహి అమ్మవారికి కూడా అష్టమి, నవమి, దశమి తిథులు ప్రధానంగా చెప్పబడుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగురే ఫోటోగ్రాఫర్స్కు దైవంతో సమానమని బేమడోలో సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్ అన్నారు. ఫోటోగ్రఫీ సృష్టికర్తలో ఒకరైన లూయిస్ డాగురే 173వ వర్ధంతి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. బేమడోలో డాగురే వేదిక వద్ద ఈ కార్యక్రమం జరిగింది. డాగురే విగ్రహానికి ఫోటోగ్రాఫర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు శ్రీరామ్, గౌరవ అధ్యక్షులు బ్రహ్మారావు, నాయకులు పుల్లాపట్ల శ్రీరామ్మూర్తి, అలగంజి రంగారావు, లీలా కృష్ణ, నరేష్, రాంబాబు, శ్రీను, సురేష్, ప్రతాప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బేమడో సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ సృష్టికర్త, కెమెరా పితామహుడు అయినటువంటి డాగురే గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం అన్నది, ఫోటోగ్రఫీని అభివృద్ధి చేసి ప్రపంచానికి సమర్పించినటువంటి మేధావి మహానుభావుడు డాగురే గారు. వారిని ఎప్పుడు కూడా నిరంతరం కూడా వారిని గుర్తుగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పట్లో అమోనియం గ్లాసుల మీద సూర్యరశ్మిని ప్రసరింపజేసి ఫొటోస్ తీయడం చేసేవారు. అప్పటి నుండి కూడా బ్లాక్ అండ్ వైట్ పిక్స్, బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్స్, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అప్పటి నుంచి అలా అలా అనుకరించుకుంటూ ప్రస్తుతానికి డిజిటల్ ఫోటోగ్రఫీగా డిజిటల్ ఫొటోస్ ఇప్పటికి మనకి అందరికీ కూడా అందుబాటులోకి వచ్చినాయి.
అందరూ కూడా డిజిటల్ ఫోటోగ్రఫీని అందిపుచ్చుకొని మీ మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించుకొని ఆ యొక్క మహానుభావుని స్మరించుకుంటూ అభివృద్ధి పదంలో సాగాలని. స్థానిక 11వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో బుధవారం గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు యాదవ శివాజీ, ఎరుబండి సతీష్, ఎస్వి రంగారావు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం వల్లే కలిగే ప్రయోజనాలను వివరించారు. స్థానిక ఏలూరు రోడ్లో శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి గరిక పూజ, అర్చనలు, అభిషేకాలు గావించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఎల్ఐసి పాలసీలకు పట్టాదారులు చెల్లించే ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని జీవిత బీమా సంస్థ సంఘం నాయకులు గరికిపాటి బాపయ్య శర్మ కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసినట్లు ఆయన తెలియజేశారు. బీమా రంగాన్ని ప్రోత్సహించేందుకు జీఎస్టీని తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అఖిల భారత జీవిత బీమా ఉద్యోగుల సంఘం, అలాగే అఖిల భారత జీవిత బీమా పెన్షనర్ సంఘం గడిచిన 4-3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని జీవిత బీమా ప్రీమియం మీద విధించిన గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఎందువల్లంటే జీవిత బీమా అనేది ఈ దేశ ప్రజలకి అత్యంత అవసరమైనటువంటి ఒక అంశం. ఆ జీవిత బీమా ప్రీమియం మీద 18% జీఎస్టీ అనేది విధించడం వల్ల ప్రభుత్వం జీవిత బీమా సంస్థను ప్రోత్సహించడానికి బదులుగా పట్టాదారులు జీవిత బీమా ప్రీమియం చెల్లించడాన్ని చాలా భారంగా పరిగణిస్తున్నారు. అంచేత ఈ పరిస్థితుల్లో రేపు రాబోయే కేంద్ర బడ్జెట్లో అయినా జీవిత బీమా ప్రీమియం మీద ఈ జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం, అలాగే అఖిల భారత బీమా పెన్షనర్ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. స్థానిక కడకట్ల పరిధిలో బుధవారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ప్రతి గృహం దగ్గర కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ వారానికోసారి డ్రైడే ఫ్రైడే పాటిస్తూ, డ్రైడే ఫ్రైడే యొక్క లక్ష్యాలు ఏంటంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, కూలర్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వారానికోసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫ్రిడ్జ్ వెనకాల ఉన్న భాగాన్ని ట్రేని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయకపోయినట్లయితే కనుక ఏమవుతుందంటే ఈ యొక్క లార్వా జనిత ప్రదేశాలు అక్కడ వృద్ధి చెంది గుడ్లు పెట్టి దోమ కింద వ్యాప్తి చెందడం వల్ల అవి మనల్ని కుట్టడం వల్ల ఈ డెంగ్యూ వ్యాధి ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.